హలో అందరికి వినాయక చవితి వెళ్ళాక మేము లక్ష్మీ తిరుపతమ్మ పండగ అయితే చేయాలనుకున్నారు కాబట్టి ఈ రోజు అయితే లక్ష్మీ తిరుపతమ్మ పండగకి అయితే బోనాలు వెళ్తారనమాట. అనుకున్న ప్రకారమే బోనాలు వెళ్ళేసి ఆ తర్వాత చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారో అయ్యగారు. నిజంగా వాళ్ళు అలంకరించినట్టు మనం ఏ విధంగా అలంకరించలేమండి. అంత బాగా బొడ్రాయిని కూడా ఎంత బాగా అలంకరిస్తున్నారంటే నిజంగా ఆ దేవుడు అక్కడే ఉన్నాడు అన్నట్టు అలంకరించారు. చూసిరు కదా అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారో మన తిరుపతమ్మ గుడిని అయితే. నిజంగా ఇంత బాగా డెకరేషన్ చేసి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. నిజంగా చూసారు కదా ఎంత బాగా అలంకరించారో. ఆ చీర కట్టడమైనా ఆ ధోతి కట్టడమైనా ఆయన అలంకరించడమైనా ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తారనమాట. నిజంగా ఒక సాంప్రదాయం అంటే ఎలా ఉంటుంది అనేసి మనం చూసిరు కదా. దేవునికి ధూపం వేయటమైనా చేయటమైనా నిజంగా ఆ ముఖానికి పసుపు పూయటం అసలు చూడండి. అసలు నిజంగా దేవత మనల్ని చూస్తున్నా అన్నట్టే ఉంటది చూస్తున్నా కొద్దీ. నిజంగా గుడి మాత్రం చాలా బాగా అలంకరించారు. తిరుపతమ్మకి ఈ రోజు బోనాలు తీసుకొని మనమైతే వన భోజనాలు వెళ్ళాలి అనేసి చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యాలు ఎవరి బాగుండటం లేదు, అందరికి జ్వరాలు ఉన్నాయి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అనేసి మనము ఆమె దగ్గర దీవెనలు తీసుకొని వెళ్ళటమే అనమాట. మనము అలా చేస్తారని అలా చేయాలనేసి మనకైతే చెప్పారు. సో మనమైతే ఈరోజు తిరుపతమ్మకైతే మంచిగా బోనాలు తీసుకొని వెళ్ళేసి అందరూ ఇష్టం ఉన్న వాళ్ళు చీరలు తెచ్చుకుంటారు, నైవేద్యాలు వండుకొని బోనం ఎత్తుకుంటారు. కొంతమంది ఏమో పరవన్నం వండుకొని వస్తారు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇంకా అన్నాన్ని తెచ్చి దేవుడి ముందర పెట్టి మనం కుంకుమతోటి దాన్ని అయితే కలుపుతారు. దాన్ని బలి భోజనంగా చేస్తారనమాట. చూసిరు కదా ఎంత బాగా చేస్తున్నారో అసలు. నిజంగా వాళ్ళకు వచ్చినంత మనకు నిజంగా రాదండి. వాళ్ళు చేసిన విధంగా కూడా మనం ఇలా ధూపం కూడా వేయలేము అమ్మవార్లకి. నిజంగా అంత ధూపం ఏ దిష్టి కూడా ఈ తిరుపతమ్మ తల్లికి తగలకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఈరోజు అయితే తొందరగా మొదలు పెట్టారు, ఎందుకంటే వన భోజనాలు కూడా ఈ రోజే వెళ్ళాలి అని చెప్పారు కాబట్టి. ఏటలను కూడా కోసుకుంటారండి, చీరలు పెట్టుకునే వాళ్ళు చీరలను కూడా పెట్టుకుంటారు. ఆ తర్వాత నిమ్మకాయలకు కుంకుమ కోసి, ఇదైతే పాత గుడి అండి, మా తిరుపతమ్మ గుడి పాతదనమాట. ఈ గుడి కింద చెట్టు బాగా పెద్దగా అయిపోయింది అనమాట. అట్లా అని పాత గుడిని వదిలిపెట్టలేము కదా. అయ్యగారు ఇక్కడ కూడా కొంచెం పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. అసలైతే ఈ గుడి పాతదనమాట. ఇంకా చెట్టు బాగా ఆ గుడిలోకి వచ్చేసింది అనేసి ముందరికి జరిపి కొంచెం అయితే కొత్త గుడిని అయితే చేశారు. ఎంత కొత్త గుడిని చేసినా మనమైతే పాతదాన్ని మర్చిపోకూడదు కదా. అందుకే ఇక్కడ కూడా మనకైతే కొబ్బరికాయ కొట్టి ఈ పూజను అయితే స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా చేశారు అసలు. నిజంగా చూసిరు కదా ఎంత బాగుందంటే నిజంగా అంత బాగా చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఏంటి అనేసి ఇట్లా ఇక్కడ మన తిరుపతమ్మ ఎదురుగా ఉన్నాడు కదా, పోతురాజు అంటారు, లేకపోతే ఒక బొడ్రాయి లాగా అనమాట. ఆయన పోతురాజు అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఆయనకైతే మంచి ఇట్లా మళ్ళీ ఆయనకు ధూపం వేశారు, మీసాలు పెట్టి బాగా పెట్టారనమాట. అసలు భలే పెట్టారు. చూసిరుగా డబ్బులు కొట్టమని ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఏదైనా డబ్బులు లేకుంటే ఆ పండగకి కలే ఉండదు. నిజంగా ఇట్లాంటి మరి గ్రామ దేవతల పండుగలు అంటే ఖచ్చితంగా డబ్బులతో సందడి చేయాల్సిందే. అట్లయితేనే ఆ దేవతకి ఇష్టమట. అందుకే ఎప్పుడు డబ్బులు మోగుతూనే ఉండాలి అని చెప్తున్నారు. చూసిరు కదా అసలు ఎంత బాగా చేస్తున్నారు. నిజంగా అక్కడ ఉన్నంతసేపు కూడా అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసిరు కదా ఎంత బాగా చేస్తున్నారంటే ధూపము చాలా కొంచెం అదిగానే ఉందన్నమాట. మంచిగా చేశారు. అలా ధూపం వేస్తేనే మంచిది అనేసి. చూసిరు కదా ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత దేవుణ్ణి తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టారు. గుడిని మాత్రం చాలా బాగా అలంకరించారండి. నిజంగా అయ్యగారులు చదివే మంత్రాలు, వాళ్ళు చేసే అవి గ్రామ దేవతలకు వాళ్ళు చేసే చాలా బాగా చేస్తారు. మా దుర్గా నవరాత్రులు కూడా అంత బాగా చేస్తారు. చాలా తిరుపతమ్మ గుడి అంటే అందరికీ కూడా సెంటిమెంటే. మా గల్లీలో ఉండడం కూడా ఇంకా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. చూసిరు కదా ఎంత బాగా చేస్తున్నారు. మీ ఊర్లో తిరుపతమ్మ గుడి ఉంటే చెప్పండి. గుమ్మడికాయతో అయితే బూడిద గుమ్మడికాయ, అది మంచి గుమ్మడికాయ అంటారు కదా, ఆ గుమ్మడికాయ మీద దిష్టి తీయాలి.
ఎందుకంటే ఏ పండగ జరిగినా ఖచ్చితంగా దిష్టి పోవాలి అంటే మాత్రం ఈ గుమ్మడికాయతోటి దిష్టి తీస్తారు. అలా అయితేనే దిష్టి పోతుంది అనేసి చూడండి ఎంత బాగా దిష్టి తీస్తున్నారో. ఆ డప్పుల సప్పుడికి దిష్టి తీస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా అమ్మవార్లకి అయ్యవార్లని వాళ్ళ చుట్టూ తిప్పి ఎంత బాగా దిష్టి తీస్తున్నారంటే చూడండి ఎంత బాగుందో. నిజంగా అసలు చాలా బాగా జరుగుతుంది అసలు నిజంగా. వచ్చే
ఎల్ఈడి అది కూడా బుక్ చేద్దాం. మళ్ళీ చేపిద్దాం. పైసలు పంపించింది. అయితే ఆ రోజు బేరంకి ఏం చేయలేదు. ముట్టికి చీరలు కావాలనే ఫోటోలు పైసలు స్కూల్కి ఎక్కువ పడతాయి కదా. అట్లే నేను నిన్న మళ్ళీ 4 తీసుకున్నామకి చెట్టు చూసారా ఓన్లీ ఏం
వచ్చే మేమైతే ఈ విధంగా మా తిరుపతమ్మ పండుగను చేసుకున్నాం. మధ్యాహ్నం అయితే అందరం వనభోజనాలు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. మీరు మీ ఊర్లో తిరుపతమ్మ ఉందా? ఉంటే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.